Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, chapter 16, verse 33. నేటి దినం మన ధ్యానం కొరకు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం నుండి తీసుకొనబడింది. Be of good cheer, I have overcome the world. ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను There is not a single human being alive on this planet Earth who is not acquainted with troubles. ఈ భూమి మీద కష్టాలతో పరిచయం లేని నరుడు ఎవరు జీవించిన వ్యక్తి ఎవరు లేరు. Times of difficulty will arrive unexpectedly, ఊహించని విధానంలో కష్ట పరిస్థితులు ఎదురవుతుంటాయి. and often they will remain indefinitely. తరచుగా అవి ఆ విధంగా ఉండిపోతుంటాయి. And the sorrowful memories they produce fruit in the mind. దుఃఖకరమైనటువంటి ఆ సందర్భాలు మన మదిలో అది జ్ఞాపకార్థంగా ఉండిపోతుంటాయి. It is no wonder then Jesus is promising in this verse for our meditation today that we will have troubles in this world. నేటి దినం మన ధ్యానం కొరకనే వచనంలో యేసు ప్రభువారు చెప్తున్నారు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అనే మాట చెప్తున్నప్పుడు ఇందులో ఆశ్చర్యపడే అవసరం And లేదు. he says, but take heart, I have overcome the world. కానీ ఇంకేమంటాడు ఆయన, ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. When we read from 13th to 17th chapter of John's Gospel, యోహాను సువార్త 13 నుండి 17 అధ్యాయాలను మనం చదివితే it is the farewell discourse of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వీడ్కోల్పు సందర్భంలో చెప్పిన మాటలు ఉన్నాయి. These are the final words of reassurance, comfort and encouragement to his disciples in the upper room. తన శిష్యులతో ఆ మేడగదిలో వారిని ధైర్యపరుస్తూ, వారిని ఆదరిస్తూ, మరలా వారిని నిశ్చయపరుస్తూ పలికినటువంటి మాట. And after this discourse, and he was betrayed, arrested and crucified. ఇదైన తర్వాత ఆయన అప్పగించబడ్డాడు, బంధించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. In chapter 16, 16వ అధ్యాయంలో he spoke about the impending death and departure. ఆయన మీదకి ఆయన ఎదుర్కోబోయేటువంటి ఆ మరణం గురించి, ఆయన వెడలిపోయే సంగతుల గురించి రాస్తున్నాడు. He spoke about their desertion also. They also will leave him. అంటే వాళ్ళు కూడా యేసుప్రభువుని విడిచిపెట్టేస్తారు అనే మాట కూడా చెప్పాడు. Yeah, Jesus told it in 16:32. 16వ అధ్యాయం 32వ వచనంలో యేసుప్రభువు చెప్పాడు. He told the disciples that you will all leave me alone. శిష్యులతో అంటారు కదా, మీరందరూ నన్ను విడిచిపెట్టేస్తారు, నన్ను ఒంటరివాడిగా చేస్తారు. Probably the disciples maybe in a big dilemma. బహుశా శిష్యులందరూ కూడా ఎంతో అయోమయమైన పరిస్థితిలో ఉంటారు. Are what he was saying? ఏమిటి ఈయన చెప్పే మాట? But he immediately followed up the statement by comforting words in 16:33. వెంటనే 16వ అధ్యాయం 33వ వచనంలో ఆదరిస్తూ కొన్ని మాటలు చెప్పాడు ఆయన. Because they were highly disturbed, he said that I am telling these words that you may have peace. మీకు సమాధానం కలుగును అని చెప్తున్నాడు. ఎందుకంటే వారు ఎంతో కలవరంలో ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు In this కాబట్టి. verse 16:33 there are two certainties. ఈ 33వ వచనం అంతా 16వ అధ్యాయం 33వ వచనంలో నిశ్చయత గురించి రెండు మాటలు ఇక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా జరిగేవి. One is that the followers of Jesus will suffer great distress. ఒకటి, యేసు ప్రభుని వెంబడించేవారు ఘోరమైనటువంటి బాధలు అనుభవిస్తారు. And the second is that Jesus has already won the victory. రెండోది, యేసు ప్రభు వారు ఇంతకు మునిపే విజయం సాధించారు. He did not want his disciples to be under the delusion that disciples' life is a bed of roses. తన శిష్యుల జీవితం అనేది ఏదో పూల పాన్పులాగా ఉంటుందని వాళ్ళు And he told plainly that the future ministry would be full of troubles and not ease. భవిష్యత్తులో చేయబోయేటువంటి సేవ పరిచర్య అంతా కూడా అంత సునాయాసం, సులువుగా జరగదు, సుఖవంతంగా ఉండదు, కష్టాలు ఉంటాయని చెప్పాడు. Following Christ is difficult and there will be opposition. క్రీస్తును వెంబడించడం అనేది కష్టమైనటువంటిది, ఎన్నో ఎదిరింపులు వస్తాయి. Yet the reality of Christ's victory over sin, death, grave via his own death. ఆయన క్రీస్తు తన మరణం ద్వారా సమాధిని, పాపమును, ఆయన మరణమును ఆయన జయించాడు అనేటువంటి వాస్తవికత. And also his resurrection provides peace and courage in the midst of opposition. ఆయన యొక్క పునరుత్థానం కూడా కష్టాల మధ్య మనకి నెమ్మదిని, సమాధానం ఇస్తుంది. Jesus claimed the victory over the world due to his death, burial and resurrection. యేసుక్రీస్తు ప్రభువారు తన మరణ, భూస్థాపన, పునరుత్థానం ద్వారా లోకమును అతను జయించి ఉన్నాడు. He indicated it in John 12th chapter. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా దాన్ని సూచించాడు. Jesus stated that his crucifixion would conquer and cast out the ruler of this world. యేసు ప్రభువారు చెప్పారు, ఆయన సిలువ వేయబడుట అనేది ఈ లోకాధికారిని అది నాశనం చేస్తున్న వాడిని జయిస్తానని. And it is written in Hebrews 2:14 and 15. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడింది. Through death he might destroy him that had the power of death, that the devil, and deliver them who through fear of death
were all their lifetime subject to bondage. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయన. The finished work of Christ removes the teeth from suffering. క్రీస్తు ముగించినటువంటి ఆ పని వలన మన యొక్క ఆ శ్రమలుకి ఏదైతే మూలం ఆధారం ఉందో దాన్ని తొలగిస్తున్నాడు. By entering into this world and suffering alongside of us, he offers a certain hope. ఈ లోకంలోనికి ఆయన వచ్చి మనతో పాటు శ్రమలు అనుభవించడం ద్వారా నిరీక్షణను గురించిన వాగ్దానం చేశాడు. Therefore, we are not called to overcome the world ourselves. కాబట్టి మనంతటకు మనమే స్వయంగా లోకాన్ని జయించాలని చెప్పడం లేదు. Because Jesus already did it. ఎందుకంటే యేసుప్రభువు వారు అది ముందే చేసినాడు ఆ పని. He provided his children a certain future, as Peter 1:3 and 4. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము First chapter. మొదటి అధ్యాయము Verses 3 and 4. 3-4 వచనాల్లో In 2 Peter. పేతురు రాసిన 2వ పత్రికలో We are going to read it. ఆ మాట కూడా మనం చదువుదాము. 2 Peter 1st chapter 3 and 4. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు. A living hope through the resurrection of Jesus Christ from the dead, and an inheritance that can never perish, spoil or fade. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టు నేను అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. And God is going to give us an inheritance which will never perish or fade away. దేవుడు ఎన్నటికిని నశించిపోని వాడబారనేటువంటి స్వాస్థ్యమును ఆయన మనకు అనుగ్రహించిన It is because of this reality we can be of good cheer and courage. ఈ వాస్తవికతను బట్టే మనము ధైర్యంగా ఉండగలము. The certainty of troubles apply only to Jesus' disciples, but to all who follow him. కష్టాలు వస్తాయి అనేటువంటి ఖచ్చితత్వం గురించి మాట్లాడితే కేవలం యేసు ప్రభు వారి యొక్క శిష్యుల గురించి కాదు, ఆయనని వెంబడించే వారందరికీ ఇది అనువర్తింపబడుతుంది. Yeah, that was Paul very bluntly wrote to Timothy in 2 Timothy 3:12. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు తిమోతికి రాస్తున్నాడు. And everyone who wants to live a godly life in Christ Jesus will be persecuted. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. Nowhere in the Bible the Lord has promised financial prosperity or physical health or perfect relations. బైబిల్లో ఎక్కడ కూడా ఆర్థికంగా వృద్ధి చెందుతావు, ఆరోగ్యంగా నువ్వు బాగానే ఉంటావు, అన్ని విషయాల్లో వర్ధితులా అనేటువంటి వాగ్దానం ఎక్కడ Lord చేయబడలేదు. Jesus Christ never told, oh, okay, if you follow me I will make you a millionaire. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా నువ్వు నన్ను వెంబడిస్తే నిన్ను కోటీశ్వరుని చేస్తానని చెప్పలేదు. Oh, if you follow me I will heal your disease. నీవు నీ ఆరోగ్యాన్ని కూడా నీ అనారోగ్యం తొలగించి ఆరోగ్యం ఇస్తానని చెప్పలేదు. And he appreciating you, wonderful relations will be there if you follow me. నన్ను కానీ నువ్వు వెంబడించినట్లయితే అందరు నిన్ను పొగుడుతూనే ఉంటారు, ఎంత అద్భుతమైనటువంటి బాంధవ్యం ఉంటుంది అని వాగ్దానం చేయలేదు. He never promised all those things. ఇవన్నీ కూడా ఆయన ఏమి వాగ్దానం చేయలేదు. But today many preachers, they are promising these things and the name of prosperity gospel. అయితే ఈరోజు చాలా మంది బోధకులైన వారు ఈ విధంగా వారు ఈ మాటలు చెప్తా ఉన్నారు, ఆశీర్వాదం గురించినటువంటి సువార్తలు, ప్రభువుని వెంబడిస్తే ఆశీర్వాదం వాళ్ళు చెప్తున్నారు. I read it in social media quite often. తరచుగా నేను మరి ఈ సామాజిక మాధ్యమాల్లోనే Maybe వింటుంటాను. Facebook or maybe YouTube or like that. ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి వాటిలో What people will post? ప్రజలు ఏమని అక్కడ పెడతా ఉంటారు, By the చెప్తుంటారు. evening your problem will be ఈ solved. రోజు సాయంత్రం కల్లా నీ సమస్యలన్నీ By కూడా the evening you are మటుమాయమైపోతాయి. going to receive an amount. ఈ సాయంత్రం కల్లా నీకు డబ్బులు వచ్చేస్తాయి. The fellow who is writing, he doesn't know about the fellow who is reading. చూడండి, ఆ రాస్తున్నటువంటి ఆ వ్యక్తి చదువుతున్న వ్యక్తి గురించి ఏమి తెలియదు. All false teachings, they are spoiling Christianity. అన్ని తప్పుడు బోధలు చేస్తూ క్రైస్తవత్వం అంతా కూడా నాశనం చేస్తున్నారు. Life is tough and Christian life is often tougher. జీవితము జటిలమైనది, క్రైస్తవ జీవితము తరచుగా కఠినము, కష్టమైనది, మరింత జటిలం. మరింత జటిలమైనది. Instead of eliminating trouble from our lives, Jesus promises to give peace and comfort in the midst of trouble. మన జీవితంలో కష్టాలు తొలగిస్తాను అని కాకుండా కష్టాల మధ్యలో నీకు నెమ్మది సమాధానం ఇస్తానని చేస్తున్నా. Christ calls us not to place off our hope in temporal and unclean things. క్రీస్తు Certain things. తాత్కాలికమైన వాటిపైన మరి అనిశ్చితములైన వాటిపైన మన మనసు ఉంచలేదు. But in his eternal victory over sin and death on the cross of Calvary. కల్వరి శిలువలో మరణం పైన, పాపం పైన ఆయన సాధించిన నిత్యమైన విజయం పైన మనం ఆధారపడాలి. That's why Jesus exhorts us to store up
for ourselves the treasures in heaven. అందుకనే పరలోకమందు ధనము కూర్చుకోవాలి అని హెచ్చరిస్తున్నాడు. That's what we read in 6th chapter of Matthew, verses 20 and 21. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం 20-21 వచనాల్లో చదువుతాం. If your hope is in Christ, నీ నిరీక్షణ క్రీస్తునందు ఉన్నట్లయితే then rest assured that no trouble or trial in this life will take you that hope from you. అప్పుడు నీ జీవితంలో ఏ కష్టము ఏ పరీక్ష ఆ నిరీక్షణను తీసివేయలేదని నువ్వు నమ్మాలి. So what are the lessons we are learning today? ఈ రోజు మనం నేర్చుకుంటున్న పాఠాలు ఏమిటివి? Expect troubles as a Christian. క్రైస్తవుడుగా నీ జీవితంలో కష్టాలు వస్తాయని అనుకోవాలి. Take courage in Christ's victory. క్రీస్తు సాధించిన విజయాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. This is the essence of Christian life. ఇదే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి సారాంశం. Don't be surprised or shocked when troubles come your way. నీ జీవితంలో కష్టాలు సమస్యలు ఎదురవుతా ఉంటే వాటిని చూసి ఆశ్చర్యపోవద్దు. Peter says the same in 1 Peter. మొదటి పత్రికలో 1:12 4వ అధ్యాయం 12వ వచనంలో అదే మాట It చెప్తున్నాడు. is also important to know that true and lasting courage must be based on what Christ has done for us. నిజమైనటువంటి ధైర్యం అనేది క్రీస్తు మన కొరకు ఏదైతే జరిగించాడో ఆ కార్యం పైన ఆధారపడి ఉంటుంది. Yeah, our courage is not based on our abilities. మన ధైర్యం అనేది మన శక్తి సామర్థ్యాలపై. Dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి you సహోదరులారా, are facing trials right now today. ఇప్పుడు ఈ రోజు ప్రస్తుతం నీవు ఏదైనా పరీక్ష పరిశోధన గుండా వెళ్తుంటే You can have joy while your tears are flowing. ఇంకను నీ కన్నీళ్లు వస్తూ ఉండగానే నువ్వు సంతోషంగా You ఉండగలవు. can rejoice in the midst of pain. బాధల మధ్య నువ్వు ఆనందంగా ఉండగలవు. You can be courageous even when your strength fails. ఇంకా నీ బలం ఉడిగిపోతున్నా కానీ నీవు ధైర్యంగాను ఆనందంగాను ఉండగలవు. Why? ఎందుకు? Because your Savior Jesus Christ took on your sorrow, pain and weakness. ఎందుకనగా నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నీ నొప్పి నీ బాధ నీ వేదనలు అన్నీ కూడా ఆయన సహించాడు. Most importantly, అతి ప్రాముఖ్యమైన సంగతి, He took your sin and nailed it to the cross. నీ పాపములన్నీ కూడా ఆయన తీసుకొని శిలువ మీద మేకులతో కొట్టివేస్తున్నాడు దానికి. Now, ఇప్పుడు even your darkest struggle is a part of His good plan to draw you closer to Him. నీకున్న అతి కష్టమైనటువంటి పరిస్థితి కూడా నిన్ను ఆయన చెంతకు తీసుకొని రావాలన్నటువంటి ఒక గొప్ప ప్రణాళిక కలిగి These ఉన్నాడు. trials cannot separate you from His love. ఈ కష్టాలు ఈ పరీక్షలు ఆయన ప్రేమ నుండి నిన్ను వేరు. It's wonderful truths. అద్భుతమైన ఈ సత్యాలు గ్రహించడానికి దేవుడు నీకు సహాయం చేయనుగా. So when you are facing troubles, don't marvel. కాబట్టి నువ్వు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు ఆశ్చర్యపడొద్దు. And don't be carried away by this prosperity gospel people. ఆశీర్వాదము అభివృద్ధితో కూడిన ఈ సువార్తలు ప్రకటిస్తా ఉన్నారే వాటి ద్వారా కొట్టుకొని పో. Many of what they are preaching are lies. వారు బోధిస్తున్న వాటిలో ఎక్కువ శాతం అన్ని తప్పులు అబద్ధాలు. Depend on God. దేవుని పైన ఆధారపడు. He will guide you. ఆయన నిన్ను నడిపిస్తాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.